సునీత కాపురంలో భర్తే విలన్. సునీతది ఓ డిఫరెంట్ స్టోరీ. ఈ గానకోకిల రాగం ఎంత తీయగా ఉంటుందో ఆమె జీవితంలో మాత్రం విషాద రాగం ఆలాపన సాగుతూనే ఉంటుందట. ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది ఈ సింగర్. తన కొలిగ్గా పరిచయమైన కిరణ్ ఆమె వెంటపడి మరీ ప్రేమించారట. ఆయన ప్రపోజల్ నచ్చి 2 ఏళ్లు వెయిట్ చేయించి మరీ ఆయనకు ఓకే చెప్పింది. ఫైనల్ గా పెళ్లాడింది. ఆయన ఓ టీవీ ఛానల్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈమె రైజింగ్ సింగర్. కొన్నాళ్లు జీవితం హాయిగా సాగిపోయింది. అయితే మ్యారేజ్ అయిన 2-3 ఏళ్ల తర్వాత మొదలయ్యాయట సినిమా కష్టాలు. సునీత 2 పిల్లలకు జన్మనివ్వటం, ఇటు సింగర్ గా రైజ్ అవుతున్న టైంలో భర్త కిరణ్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడట. ఆయన జాబ్ సరిగ్గా చేయకపోవడం, చేసిన విలాసాలకు సరిపోకపోవడంతో సునీత ఇన్కమ్ మీదే కుటుంబం గడిచేదట. కనిపించిన ప్రతి చోట అప్పు చేసి తనదాకా వివాదాల్ని తీసుకొచ్చి గుట్టుగా బతికే కుటుంబాన్ని రోడ్డుకెక్కించాడని ఆమె ఆవేదనగా ఓ న్యూస్ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో సునీత ఎంతో స్ట్రగుల్ అయిందని ఆమె సన్నిహితులు చెబుతారు. కుటుంబ పోషణ భారం పూర్తిగా తన మీదే పడటం, భర్త నుంచి హెరాస్మెంట్ మొదలవడంతో ఈ ప్రభావం పిల్లల మీద పడకూడదని భర్త నుంచి దూరంగా ఉండటం మొదలుపెట్టిందట. ఆమె డైవోర్స్ కావాలని కోరినా కిరణ్ నో చెప్పడంతో ఆయనకు దూరంగా ఉండటమే బెటర్ అని భావించిందట. ఇలా తన జీవితంలో భర్తే విలన్ గా మారాడని సునీత తన ఫ్రెండ్స్ దగ్గర కన్నీళ్లు పెట్టుకునేదట. పిల్లలపై భర్త ప్రభావం పడకుండా జాగ్రత్త పడిందట. వారికి ఆయన అవసరమే లేనట్లుగా ఇండిపెండెంట్ గా పెంచానని గర్వంగా చెప్పుకున్నారామె. సునీత వాదన ఇలా ఉంటే, మరోవైపు ఆమె హస్బెండ్ కిరణ్ ఆర్గ్యుమెంట్ మరోలా ఉంది. సునీత డామినేషన్ భరించలేకపోయానని, చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి భూతద్దంలో చూపి తనను విలన్ గా మార్చిందనేది ఆయన ఆరోపణ. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఈ ఇద్దరి కాపురం జీవితం చిన్నాభిన్నమైందనే మాట వాస్తవం.